అందరికీ నమస్తే. గత 4-5 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతా, హిందువులని కాపాడుతా, గోవులని కాపాడుతా, ముఖ్యంగా మహిళలను కాపాడుతా అని ఈ రాష్ట్రాల్లో తిరిగి విధ్వంసం సృష్టించినటువంటి ఈ దొంగ అఘోరి అలియా శ్రీనివాస్ గారు ఈరోజు వాడు ఏదైతే అన్నాడో ఇన్ని రోజులు నేను అమ్మాయిలను కాపాడుతాని, అదే ఈ కొజనా కొడుకు ఒక అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి ఈ ధర్మానికి తూట్లు వడిచే విధంగా ఈరోజు వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ రోజు నుంచి వాడు కాపురం పెడతాడంట. మరి ఎక్కడో దేశంలో మొత్తం ఇంకా ఆశ్రమాలు పెడతాడంట. వీని వల్లే నిజంగా చెప్పాలంటే చాలామంది హిందువులల్లో గురువులు ఉంటారు, యోగులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, అఘోరీలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి దొంగ బాబాల వల్ల, దొంగ అఘోరీల వల్ల చెడ్డ పేరు వస్తున్నదని నేను గత 2-3 నెలలుగా కూడా చెప్తున్నా. వీడు దొంగ, వీడు దొంగ, నమ్మకండి మహాప్రభ అని ఇంతకుముందు కూడా నేను ఇదే 4-5 వీడియోలు చేస్తున్నా. దయచేసి ఇటువంటి వాళ్ళని నమ్మకండి, మూఢనమ్మకాలను నమ్మకండి. వీడు చేసేటటువంటి తంత్రాలు, పూజలు, పునస్కారాలన్నీ వీడు మందిని బురిడి కొట్టించేటటువంటి ఒక బురిడి బాబా. వీడు డేరా బాబాకు ప్రతిరూపం. ఆశారాం బాబా అన్నదమ్ముడు వీడు. ఇంకా ఎవరో ఉన్నాడు కదా రామ్లన్న, ఇదే తమిళనాడులో ఉంటుండే, తెగపోయి అక్కడ వేరే దేశంలో ఒక దీవి పెట్టుకున్నాడు, నిత్యానంద స్వామి శిష్యుడు వీడు. దయచేసి వీని నమ్మకండి అని చెప్పి మనం ఎన్ని చెప్పినా వీని వలల అమ్మాయిలు పడుతూనే ఉన్నారు, వాళ్ళ జీవితాల నాశనం చేస్తూనే ఉన్నాడు. శ్రీవర్షిణి అనేటటువంటి ఒక పాపం సాఫ్ట్వేర్ చదువుకునేటటువంటి అమ్మాయి రామ్లన్న. ఆ అమ్మాయికి 2 తల్లిదండ్రులు ఉన్నారు. పాపం ఒక్కటే బిడ్డ, ఒక కూతురు. వాళ్ళు ఈరోజు అన్నమో రామచంద్రాన్ని మొత్తుకుంటున్నారు, మా బిడ్డ జీవితం నాశనం అయిపోతున్నది, వీడు ఆడగాడు, మాడగాడు, కొజ్జోడు, వీనికి ఇవ్వడం వల్ల మా జీవితం నాశనం అయిపోతుంది, మా బిడ్డ బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారు. పాపం వాళ్ళు పేషెంట్లు. అసలు అఘోరి ఏ రకంగా చూడొచ్చు రామ్లన్న వీడిని? అసలు నిజంగా నేను చెప్తే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే మామూలుగా కొంత నీ భక్తి మీద మా రామ్లన్న చాలా రోజు 2 పూజలు చేస్తాడు, మంచి కొంచెం భక్తుడు. ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు ఒకటే శ్రీనివాస్ అలియాస్ పింకో ఏదో సంథింగ్ అని ఉన్నాడు. వాడుగా పెళ్లిళ్ళు చేసుకున్నా లేకపోతే ఇంకేమన్నా చేసుకున్నా మనకేం అభ్యంతరం లేదు. కానీ అఘోరి అవతారం ఎత్తి నేను కాళికాదేవిని రచిస్తున్నా, లేకపోతే సనాతన ధర్మాన్ని రచిస్తున్నా, లేకపోతే గోశాలని రచిస్తున్నా, గోవులను రచిస్తున్నా, తర్వాత మహిళలను రచిస్తా అని చెప్పి ఏదైతే ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా, యూట్యూబ్ ఛానళ్లకు మొత్తం ఏమంటారు ఇవన్నీ ఇచ్చుకుంటా, ఉపన్యాసాలు ఇచ్చుకుంటా, ఈ రకంగా అంతకుముందు రాధిక అని చెప్పి ఆమెని ఆ రకంగానే మోసం చేసిండు. ఆ రకంగానే మోసం చేసి ఆమె నువ్వు నా డార్లింగ్, ఐ లవ్ యూ, అది ఇది అని చెప్పి, అరే అఘోరి సన్యాస్ లంబడి కొడుక, అఘోరి అంటే గిదారా తత్వం? ఇట్లా ఉండదు. అఘోరీస్ అంటే వాళ్ళు ఎప్పుడో హిమాలయాలలో ఉండి కుంభమేళ టైంలో వచ్చి ఓన్లీ వాళ్ళు పూర్తిగా బరిబచ్చలో ఉండి దిగంబరుడుగా ఉండి వాళ్ళు ఒక సాక్షాత్ ఈశ్వరుని రూపంగా వచ్చి వాళ్ళు ఏదో మొత్తం దరిద్రం లుచ్చనా కొడుకు, లంబడినా కొడుకు అఘోరి అవతారం ఎత్తి వాడు ఆహారం తినకూడదు, మేము తినము అంటని చెప్తాడు. ఒకసారి చెప్తాడు, మళ్ళీ ఇప్పుడేమో బీర్లు నా పైసలతో నేను తాగిన. ఒక్కసారి చూడండి. లంచ్ అనేది మామూలు మనుషుల్లా చేస్తారా లేకపోతే మా దాంట్లో సాధనలో ఏంటంటే ఫుడ్ అనేది ముట్టదు, జ్యూసులు తాగొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, స్వీట్, వీటి మీదనే నీ జీవనాధారం గడవాలి తప్ప లేకుంటే పుష్కరాలకు లేకుంటే ఏదన్నా అలా నీకు 1 మంత్కి ఒకసారి, నెలకు ఒకసారి ఏదైనా శ్మశానంలో కూర్చొని శ్మశానంలోకి వెళ్ళి బాడీ తినచ్చు, కాటిలో కాలుతున్న శివం నుండి కొద్దిగా తీసుకొని తినచ్చు తప్ప ఫుడ్ అనేది టోటలీ బంద్ మా దగ్గర. ఫుడ్ అనేది తినద్దు. మసాలా ఐటమ్స్ మీరు తినే రైస్ గానీ కర్రీస్ గానీ అస్సలు ముట్టదు, అది మా సాధనలో లేదు. అరే దరిద్రం నా కొడుక, వాడే ఇంకోటి మాట్లాడిండు వాడ చూడండి. శ్రీవర్షిని వాళ్ళ ఫాదర్ తోని నేను హెల్త్ బాగా నాకు ప్రేమలో వచ్చాక మందు దారులు చనిపోతామని చెప్పారు. అప్పటి నుంచి ఆల్కహాల్ మానేశారా? సో అఘోరి తాగిన బాటిల్స్ కూడా ఆయన లైవ్ లో చూపిస్తూ ఉన్నారు. అఘోరి చెప్తున్నా కదా, వినండి చెప్తున్నా కదా,
తాగింది నేనే కదా, నా డబ్బులతో తాగాను కదా. ఓకే రైట్. అయితే నేనేమంటున్నారా, దరిద్రం నా కొడుక, నీ అఘోరి అవతారం తీసేయరా, లుచ్చలా కొడుక, లపంగి నా కొడుక, తీసేసి సామాన్య జనంలోకి వచ్చి ఏదైతే కట్ చేసుకున్నావో దాన్ని పెట్టుకొని మళ్ళీ ఆ వర్షంతో కాకపోతే ఇంకో ఏం చేస్తావో చేసుకో. ఇప్పుడు వాడు లుచ్చలా కొడుకు అనవసరంగా అఘోరి అవతారం ఎత్తి మళ్ళా మాటకు ముందు హర హర మహాదేవ్. నీకు ఇంకోటి చెప్తా నేను. వాడు ఏమంటున్నాడు నిన్న నేను, వాడు చికెన్ తింటాడంట, మటన్ తింటాడంట, సిగరెట్లు తాగుతాడంట. ఎందుకు తాగుతావంటే అఘోరీలు అందరూ అన్ని తింటాయి. లైవ్ లో సిగరెట్ తాగుకుంటా వాడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఛానల్. అవును, ఈ ఛానల్లో కూడా వీడిని ఎత్తి ఆకాశంకి ఎత్తి పారేస్తున్నాడు. ఇట్లాంటి దరిద్రం నా కొడుకుని ఎక్కడ పడితే అక్కడ కోచి పారేయాలి వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే హిందూ ధర్మము, సనాతన ధర్మం అనేటటువంటిది చాలా నమ్మకం. ఎవరైనా ఒక స్వామీజీ లేక ఒక మొత్తం వెంట్రుకలు ఇరబోసుకోనో లేకపోతే నామాలు పెట్టుకోనో ఒక వస్త్రాలంకరణ చూసి అప్పుడు అప్ప స్వామి అని మొక్కుతారు. అట్లనే ఇట్లాంటి దరిద్రం కొడుకుల్ని మొక్కనిగా వీళ్ళు చూసి అసలైనటువంటి వాళ్ళని కూడా ఈసడించుకుంటారు మంది పబ్లిక్. ఇప్పుడు వీడిని కూడా జనాలు ఎందుకు నమ్మిర్రు అంటే కొంచెం డిఫరెంట్. ముందు ఏం చేసాడు రాములన్న, వీడు శ్రీనివాస్ లాగా ఉన్నాడు. మంచిర్యాల జిల్లా వింది శ్రీనివాస్ లాకుండి కొన్ని రోజులు వాడు ఏమైండు, తర్వాత వాడు కొంత సర్జరీలు చేసుకొని ట్రాన్స్జెండర్గా మారి పింక్ అవతారం ఎత్తాడు. పింక్ అవతారం ఎత్తి ఆ ట్రైన్లలో అక్కడక్కడ తిరిగి కొన్ని రోజులు ఆడుకున్నట్లున్నాడు. అక్కడ కూడా వీనికి సరైనటువంటి పేరు గుర్తింపు రాకపోవడం తప్ప మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ కొంత వాడు కొన్ని డ్రామాలు వేసి కొన్ని సర్జరీలు చేపించుకొని సీను కాంత పింక్ అయి తర్వాత అర్ధనారేశ్వరి కింద మారిండు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది అది అర్ధనారేశ్వరి కింద మారి అక్కడ కూడా వాడిని ప్రజలు నమ్మకపోయేసరికి ఇంకా వాడు ఇది అంతా కాదనుకొని అన్ని ఇప్పుకొని ఇక ఈ రకంగా శ్రీనివాసుకు ఉన్నటువంటి వీడు తర్వాత పింక్ అయ్యి ఇక ఈ రకంగా మళ్ళా అర్ధనారీశ్వరుడు ఇట్లా అయ్యి ఇక లాస్ట్కి వీడు అంతా నన్ను నమ్ముతలేరని చెప్పి ఇట్లా అఘోరి అవతారం మొత్తం ఇప్పుకొని తిరగడము, ఇట్లా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తిరగడంతో పాటు వాడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు రాములన్న అంటే అసలు ఒక టెర్రరిస్టు మాదిరిగా టెర్రరిస్టులు వాడేటటువంటి భాష వాడతాడు. ఆడ పోయి నేను మసీదు గులుపుతుంటాడు, ఈడ పోయి చర్చి గులుపుతుంటాడు, దీన్ని గులుపుతుంటాడు, దాన్ని గులుపుతుంటాడు. నాకు ఒక డౌట్ వచ్చింది రాములన్న, వీడు మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ముత్యాలమ్మ టెంపుల్లో ఒక దాడి జరిగింది. ఆ దాడి జరిగిన మలతెల్లార వీడు అక్కడ బట్టలు లేకుండా వచ్చి ప్రత్యక్ష ప్రసారం అయ్యాడు. నాకు అనిపించింది వీడియో చేపించిండేమో ఎందుకంటే హిందూ మతాన్ని నాశనం చేస్తున్నటువంటి దరిద్రం కొడుకులు ఇట్లాంటి కొడుకులే. ఎందుకంటే హిందూ బంధువులారా మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి, ఇట్లాంటి దరిద్రులు హిందూ సమాజంలో ఉండి హిందూ అవతారం వేసుకొని ఈ రకంగా లేనిపోని అసంఘిక కార్యక్రమాలు లేకపోతే ఇట్లాంటి వర్షినినో లేకపోతే ఇంకో రాధికనో లేకపోతే ఇంకో ఎవరెవరినో ఎంతమంది మహిళలు ఈ రకంగా ఎంతమందిని ఇది చేస్తున్నాడో అట్లాంటి తచ్చనమే అట్లాంటి. నాకు ఇంకోటి ఏం చేసిండు రాములన్నాడు నిన్న మోకిల దగ్గరనంట వాళ్ళు ఎవరో సినిమా ఇండస్ట్రీ వాళ్ళంట, వాళ్ళ ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పి వీడు నేను ఉజ్జయిని మహంకాళి దగ్గర పోయి నేను పూజలు చేస్తా అని చెప్పి ₹1,00,000 10 లక్షల రూపాయలు అకౌంట్లో డిపాజిట్ చేపించుకున్నాడంట. చూడండి మరి తర్వాత వాళ్ళు ఏమైంది మా సమస్య పరిష్కారం కాలేదు పూజలు చేస్తాను అది ఇది అంటే నేను చెప్పిస్తా మీ మీద ఇంకా నేను క్షుద్ర పూజలు చేస్తాను వాళ్ళని భయపెట్టిస్తున్నంట. వాళ్ళు కూడా ఈరోజు వెళ్ళి మోకిల పోలీస్ స్టేషన్లో నిన్న కేసు బుక్ చేసిండ్రు, ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. వీడు ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాలలో వచ్చి విర్రవీక్కుంటా నేను ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. అది ఇప్పుడు రమ్మన్ దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు నిజంగా నేను అఘోరివి అయితే తెలుగు రాష్ట్రాలకు రారా, ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు నిన్ను తీడ్చి బొక్కలేస్తే నీకు చిప్పకుడు పెట్టాలి బిడ్డ అనుకుంటున్నావు. ఈ దేశంలో తిరుగుకుంటా నంబర్ ప్లేట్ లేని కారు వాడుకుంటా టోల్ గేట్ల దగ్గర పోయి టోల్ గేట్ వాళ్ళని బెదిరించుకుంటా పెట్రోల్ బంక్లలో పెట్రోల్ వేయకుండా వాళ్ళని బెదిరించుకుంటా ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తావురా భోషుడికే. నీ అయ్యన్ని అప్పటి సాగకుండా పాపం 20 ఏళ్ళు వాళ్ళు కని పెంచి పెద్దవాణి చేస్తే దున్నపోతులాగా వాళ్ళని గాలికి వదిలేసి ఇట్లా రోడ్ల మీద తిరుగుకుంటా నీ కొంపలు నాశనం చేసి నీ తల్లిదండ్రులను రోడ్డు మీద వేసింది కాకుండా మంది కొంపలు నాశనం చేసుకుంటా మంది పిల్లలని లోపరుచుకొని వశపరుచుకొని వాళ్ళమ్మను ఆయన రోడ్డు మీద వేసినవి. ఈరోజు ఖచ్చితంగా ఇటువంటి నా కొడుకులని మాత్రము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా తిరిగితే వీని ముఖం మీద ఉముస్తారని చెప్పి నేను తెలుగు రాష్ట్రాలకు రాను, ఉత్తర భారతదేశంలో పోయి అక్కడ అమాయకులు ఉంటారు నా వ్యవహారాలని తెలివయి అక్కడ ఆశ్రమం పెట్టుకుంటా ఇక్కడ నేను రానని చెప్పి ఫోన్లు బంద్ పెట్టుకొని తిరుగుతున్నాడు. తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే ఆంధ్ర ప్రజలకు కానీ ఒకటి విన్నపము హిందూ బంధువులకు, వానివి తప్పులు మీరు గమనించండి. వాడు ఆహారం తిననన్నాడు, ఆహారం తింటున్నాడు, మధుమాంసం తింటున్నాడు, మందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు కాబట్టి వాడు అఘోరిగాడు లేకపోతే హిందువులకు సంబంధించిన ఒక
ఆధ్యాత్మిక గురువు అయితే కాడు. అందుకోసమైనా తర్వాత రాధిక అనేట ఆమెను కానీ వర్షిణిని కానీ ఇంకెంతమంది ఉన్నారో లేకపోతే పూజల పేరిట పుచ్చుటోపులు పెట్టినటువంటిది కానీ ఇవన్నీ చూస్తే వాడిని ఎక్కడ దొరికితే అక్కడ తన్నండి. హిందూ బంధువులను బాగా కథలు చూడండి పాపం. వాడు ఈ అఘోరికి ఇట్లా చేస్తాడా? అఘోరీలు ఇట్లా చేస్తారంటే ఈ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమున్నది? అసలు వాస్తవానికి హిందూ ధర్మం పైన హిందూ ఆచారాల పైన ఇప్పటికే కొన్ని మతాలు లేకపోతే కొందరు ఎన్నెన్నో రకాలుగా ప్రేలాపనలు చేస్తుంటారు. ఇట్లాంటి దరిద్రం కొడుకుల వల్ల ఇంకెన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఖచ్చితంగా హిందూ బంధువులు అనేటోళ్ళు నిజంగా ఉంటే ఇప్పుడు ఇప్పటికీ మనం అనుకుంటుంటాం విహెచ్పి అని ఆర్ఎస్ఎస్ అని లేకపోతే బజరంగ దళ అని ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇట్లాంటి కొడుకుల్ని పట్టుకొని తన్నొచ్చు. నాకు డౌట్ రాములన్న, కొన్ని రోజులు వీనికి కొంతమంది సరే పేర్లు మనం ఏమని చెప్పొద్దు కానీ కొంతమంది వీనికి ఫండ్స్ చేసి ఇక్కడ ఏదైనా అలజడి సృష్టించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పి కొంత మతానికి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా వీడు క్రియేట్ చేయాలని చూసిండు. పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించాడు. వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర పోయి అక్కడ హంగామా సృష్టించాడు. వీడు ఎక్కడ పోయినా ఒక విషయం పోలీసులు డ్రెస్ ఉన్నటువంటి పోలీసుల మీద వీడు చేయి చేసుకుంటాడు. ఏదో పోని అని మా పోలీస్ అన్నలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సానుభూతితో వ్యవహరించింది ఇన్ని రోజులు. దాన్ని అలసుగా తీసుకొని వీడు ఈ రకంగా కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర పోయి అలచలు చేస్తాడు. ఇట్లా పోతే ఆడ విధ్వంసం సృష్టించి బురిడి కొట్టించి ఈరోజు ప్లేట్ ఫిరాయించి ఉత్తర భారతదేశంలో పోయి కథలు పడుతున్నారు. ఖచ్చితంగా ఇటువంటి దొంగల్ని నమ్మకండి. ఎవడన్నా చేతవాడులు చేస్తా, బాణవతులు చేస్తా, మీకున్నటువంటి సమస్యలను తొలగిస్తా, పూజల పేరు మీద పునస్కారాల పేరు మీద వందల లక్షల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి దొంగ అఘోరీలు, దొంగ బాబాలు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని నమ్మకండి. ప్రజల్లో చైతన్యం రావాలి. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఖచ్చితంగా వీళ్ళ మీద మాత్రము నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, మీడియా కూడా రాములన్న, ఈ సమాజంలో కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి. ఈ దొంగనా కొడుకులు కూడా ఏమైందో నాకు తెలియదు కానీ ఎంతసేపు ఈ బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు, మాకు రేటింగ్ వీడైతే బాగా వస్తాయని చెప్పి వీడెంట వాడుతున్నారు. వీడెంట వాడి వీడిని హైప్ చేసి అమ్మ మహాతల్లి అంటారు. వీడు ఎవరికి అమ్మరా బాబు, వాడు ఒక కుజరా కొడుకు, దొంగ, చీటరు, పండ్లు కూడా దోమడు. వాడు పాసు వల్ల నా కొడుకు. వాని ముఖం చూస్తే కనీసం తూ అని ముఖం మీద ఉమ్మ బుద్ధి కూడా కాదు. వాని ముఖము వాని అవతారం చూస్తే ముఖానికి బూడిది రుద్దుకొని ఇది విభూతి అని చెప్తాడు. అరే ఏంద్రా నీ దగ్గర పౌండ్స్ పౌడర్ వాసన వస్తుందంటే అవునా కాదు ఇది విభూతి అంటాడు. నేను శవాల దగ్గర తింటా, శవాల దగ్గర వండుకుంటా, శ్మశానంలో ఉంటా, బయటికి రానా అని చెప్పినటువంటి ఈ దొంగనా కొడుకు ఎట్లా ఈరోజు పాప మా అమ్మాయిని అభంశుభం తెలియనటువంటి అమ్మాయిని లోపరుచుకొని ఆ అమ్మాయి బంగారు భవిష్యత్తు నాశనం చేసిండు. వీని ఈ రకంగానే వదిలేస్తే ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది వీని బారిన పడే అవకాశం ఉంటుంది. నేను ఫైనల్గా ఇంకొకటి కూడా చెప్తున్నా రాములన్న, ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి పెళ్ళి అయింది కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కలిసి ఉండరు. 2-3 నెలల్లో వీడు చేసినటువంటి పాపాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కేసులు బుక్ అయినాయి, తెలంగాణలో కేసులు బుక్ అయినాయి. వాడు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడ తిరిగినా ఎక్కడ దొరికినా లోపలేసి బొక్కలేస్తే అప్పుడు అఘోరితత్వము వీళ్ళు లంగతత్వం అని బయటికి పడతాయి. నేను అంటున్నా పోలీసు వాళ్ళకే కాదు, హిందూ బంధువులు హిందువులకు కూడా ఉంది. వాడు చేసేటటువంటి వ్యవహార శైలి కానీ, వాడు చేసేటటువంటి లుచ్చ లపంగా పనులు కానీ, వాడు చేసేటటువంటి హింసాకాండ అని ఎందుకు అంటున్నా అంటే ఏడమైనా కొన్ని విషయం చేస్తాడు. నువ్వు అన్నట్లు టోల్ గేట్ల కాడ, పోలీస్ స్టేషన్ కాడ, వారి పోయి లేకపోతే ఎవరైనా మాటకు ముందు హరహర మహాదేవ్, మాటలు అన్ని అయిపోయినాక హరహర మహాదేవ్, ఐ లవ్ చెప్పడానికి కూడా హరహర మహాదేవ్ అంటాడు. ఇంతకంటే దరిద్రం ఏంది రా? ఇడిచి కొట్టాలి. అఘోరితత్వం అంటే ఎంత శాంతం, చెప్పిడిచి కొట్టాలి. కామ క్రోధ లోభ అవన్నీ వదిలేసి కేవలం హిమాలయాల్లో వండుకుంటా కుంభమేళల టైంలో మాత్రం అది కూడా జనసంచారం లేని రాత్రి 2-3 ఏదో పుణ్య గడియలు ఉంటాయి, ముహూర్తం పెట్టుకొని ఆ టైంలో 1-2 గంటల్లో వచ్చి వాళ్ళు నది స్నానం చేసి ఎవరిని నరుని కంట పడకుండా వాళ్ళు పోయి మళ్ళీ తపస్సులు చేసుకుంటారు. ఈడేమో దొంగనా కొడుకు 24 గంటలు ప్రజల్లో తిరుగుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా, భక్తులకు మొత్తం బురిడి కొట్టించుకుంటా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఈ రకంగా తిరిగితే వీళ్ళని ఏమనాలి? దయచేసి ఇటువంటి వాళ్ళకి ఎవరు పైసలు ఇవ్వకండి, ఎంకరేజ్ చేయకండి. ఖచ్చితంగా వీడు మాత్రం కనబడితే పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి. వర్షిణి లాంటి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలను నాశనం కాకుండా కాపాడండి. వీడు గోవులని కాపాడుతున్నాడు, అమ్మాయిలను కాపాడుతున్నాడు. ఏ గోవుని కాపాడిండు మీరు చెప్పండి మిత్రులారా? ఏ అమ్మాయిలను కాపాడిండు? ఇప్పటికే మనం చూసి 2 అమ్మాయిలు బయటికి వచ్చిండ్రు.
రాధిక కావచ్చు, శ్రీవర్షిని కావచ్చు, ఇంకా ఇటువంటి వాళ్ళు ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా వీని మీద అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీనికి ఎవరు కూడా ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ వీనికి సహాయ సహకారాలు కూడా అందించకండి. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు మాత్రము జనజీవన స్రవంతిలో తిరగడానికి కూడా వీళ్ళకు హక్కు లేదు. ఖచ్చితంగా వీని మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఫైనల్గా ఒక మాట చెప్తా. నేను దయచేసి హిందూ బంధువులకు కానీ లేకపోతే హిందూ ధర్మాన్ని ఆచరించి 10 మందికి చెప్పేటటువంటి స్వామీజీలకు కానీ అఘోరి బాబాలకు కానీ వీళ్ళందరూ కూడా విన్నపం చేస్తూ ఉన్నా, వీడి దొంగ బాబానా కాదా మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి మీరు కూడా బయటికి వచ్చి చెప్పండి. హిందూ సామ్రాజ్యాన్ని మేము నడిపిస్తున్నాం అనేటటువంటి సాములన్న వచ్చి చెప్పండి వీడు దొంగనా కాదా. ఎందుకంటే ఒకసారి మాంసం అన్నం తినొద్దు, ఆహారం తినొద్దు, ఓన్లీ స్వీటు లేకపోతే డ్రై ఫ్రూట్స్ అంటాడు. ఒకసారి రొట్టెలు తింటా అంటాడు, ఓసారి మటన్ చికెన్ తింటా అంటాడు, ఓసారి మందు తాత అంటాడు, ఓసారి సిగరెట్. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే లేడీస్ వ్యవహార శైలి ఉంది. మళ్ళీ తర్వాత శ్రీవర్షిని కోసము మనం అంటున్నది కాదు, లైవ్లో మాట్లాడుతున్నాడు. అవసరం అనుకుంటే శ్రీవర్షిని కోసం వాడు ఛానల్లో యాంకర్ ఒక మాట అడిగిండు, మీరు ఒక రకమైనటువంటి ట్రాన్స్జెండర్, ఆమె కూడా లేడీస్, మీరు ఏం చేయగలుగుతారంటే అవసరమైతే నేను ఆమె గురించి మారుతాను అంటున్నాడు. వాడు ఎట్లా గోరి అవుతాడు? ఇక వాడు ఎట్లా నేనేమంటున్నా, నువ్వు యాజ్ ఏ శ్రీనివాస్గా కానీ లేకపోతే ఒక ట్రాన్స్జెండర్గా కానీ నీవు శ్రీవర్షిని చేసుకుంటావా, రాధికని చేసుకుంటావా, అది నీ ఇష్టం లేదా, కోర్టులు ఉన్నాయి చూసుకుంటాయి అవి. కానీ ఒక అఘోరి అవతారం ఎత్తి ఒక హిందూ నేను మొత్తం సనాతన ధర్మం హరహర మహాదేవ్ హరహర ఓసిడీకే అవన్నీ బంద్ చేసి ఏమైనా చేసుకుంటే చేసుకో. అంతేగాని హిందూ బంధువులారా వీడు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని తనండి, లేకపోతే వాడు బాబా అవతారం ఎత్తిండా లేకపోతే లంగా అవతారం ఎత్తిండా ఒకసారి గమనించుకోవాలని చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, చూస్తూనే ఉండండి. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి దొంగల్ని మాత్రం ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం కూడా కొంత ఇటువంటి దొంగల నుంచి సమాజాన్ని కానీ ఆడపిల్లల్ని కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. నేను కూడా కొంత ఆవేదనతో ఈ వీడియోలు చేస్తున్న వాని మీద ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మాత్రము సమాజంలో తిరగనించకుండా మనం అందరం చూడాలని మరొకసారి కోరుకుంటున్నా. నమస్తే.